తెలంగాణ విశ్వవిద్యాలయం మరో వివాదంలో చిక్కుకుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిషేధిత మత్తు పదార్థాల తయారీ కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేక వ్యాపారం చేస్తూ పట్టుబట్టడం కలకలం సృష్టించింది. సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ వర్సిటీ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. గతంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసిన రవీంద్ర గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జైలుకు సైతం వెళ్లొచ్చారు. దేశంలోనే పదవిలో ఉన్న ఓ వైస్ ఛాన్సలర్ అవినీతి కేసులో పట్టుబడి జైలుకు వెళ్లడం అదే మొదటిసారి. ఈ వ్యవహారం అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఆ ఘటనను మరువక ముందే యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ను నిషేధిత డ్రగ్స్ తయారీ కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ అంశం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది. శ్రీనివాస్ సార్ కూడా రవీందర్ గుప్తా సార్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా పట్టుబట్టడం జరిగింది. ఇది మన యూనివర్సిటీకి ఎంతో డీఫ్రేమ్. దీని అంతటికి కారణం ఏంటంటే యూనివర్సిటీలో సరైన వ్యవస్థ లేకపోవడం. ఇష్టానుసారంగా అధ్యాపకులు అనేవాళ్ళు వాళ్ళ సొంత రాజకీయాల కోసం వర్గాలుగా ఏర్పడి ఇక్కడున్న పాలక మండలిని కానీ ఇక్కడున్న ఉన్నతాధికారులను కానీ బెదిరించడం జరుగుతుంది. 2014లో తెలంగాణ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా శ్రీనివాస్ విధుల్లో చేరారు. 2018లో యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ బిక్కనూరుకు బదిలీ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్పై ఇతర సంస్థల్లో పనిచేశారు. ఇలా 6 ఏళ్ల పాటు లీవ్ పొడిగించుకున్నారు. 4 నెలల క్రితం వర్సిటీ అధికారులు ఇచ్చిన నోటీసులతో లీవ్ రద్దు చేసుకుని విధుల్లో చేరారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. విషయం తెలియడంతో చర్యలకు దిగారు వర్సిటీ అధికారులు. హైదరాబాద్ శివార్లోని ఓ ల్యాబ్లో శ్రీనివాస్ ఎండీగా పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తూ అరెస్ట్ అయిన వారిలో తెలంగాణ వర్సిటీ ప్రొఫెసర్ ఉండడం కలకలం రేపుతోంది. తెలంగాణ యూనివర్సిటీ మాత్రం అక్రమాలకు అడ్డగా నిలిచిపోయింది. ఎందుకు అనంటే అప్పుడు రవీంద్ర గుప్తా ఏ విధంగానైతే అక్రమాలకు పాల్పడ్డాడో ఈ రోజు కూడా ప్రొఫెసర్లు అక్రమాలకు పాల్పడతాం జరుగుతుంది. ఒక విధంగా ఆలోచించినట్లయితే యథా రాజా తదా ప్రజ, ఏ విధంగానైతే రాజు ఉంటాడో ఆ విధంగానే ప్రజలు ఉంటారని మనం తెలుసుకున్నాం. ఆ విధంగానే ఏం చేస్తూ ఉన్నారంటే మన ఈ ప్రొఫెసర్లు ఉన్నారు కదా, వాళ్ళు రవీంద్ర గుప్తాని ఆదర్శంగా తీసుకున్నారు. వరుస వివాదాలతో కునారిల్లుతున్న తెలంగాణ వర్సిటీపై ప్రభుత్వం ఉన్నతాధికారులు శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వరుసగా ఉన్నతాధికారులు కేసుల్లో అరెస్టు కావడం చర్చనీయాంశమైంది.